తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారని ఆయన అన్నారు. వారిలో 90% మంది చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే కనీసం అప్పటి మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం చేనేత పరిశ్రమ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెస్కోలో పెండింగ్ బకాయిలు 4.5 కోట్లు విడుదల చేశారన్నారు. చేనేత కార్మికుల పిల్లల చదువుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మురళి తెలిపారు. జనాభాలో మేమెంతో మాకు అంతే నినాదం లాగానే రాజకీయాల్లో మాకు అంతే అనేలా ప్రస్తుతము రాజకీయాలలో ముందుకు పోతామని తెలిపారు. చేనేత పరిశ్రమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారిగా ఖమ్మం నుండి అధ్యక్షులు ఎన్నికై మొదటిసారి ఖమ్మం వచ్చిన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళితో మా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. రైతన్న నేతన్న ఈ దేశాభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి ఈ రెండు రంగాలు కూడా దాదాపు పాలకులు చేస్తున్న నిర్లక్ష్యానికి బలవుతున్నారని చెప్పడానికి తెలంగాణలో పద్మశాలులు అనుభవిస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులే దానికి ప్రధాన సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. గడిచిన 10 ఏళ్లలో అనేకమైన హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా పద్మశాలుల్ని అన్యాయానికి గురి చేసింది, సంక్షేమంలో ఏ విధంగా విస్మరించింది అనే దానికి సంబంధించి ఇటీవల తెలంగాణ పద్మశాలి సంఘానికి సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నినటువంటి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత అట్లాగే సీనియర్ కార్పొరేటర్ కమర్త మురళి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొట్టమొదట మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కెరటమ్స్ తరపున పద్మశాలి సంఘానికి సంబంధించి మీరు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దీన్ని ఏ విధంగా మీరు సంక్షేమాన్ని కట్టుబడి ముందుకు పోబోతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో కూడా పద్మశాలి పాపులేషన్ చాలా అన్ని రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో మాత్రం 8% జనాభా ఉన్నారు పద్మశాలీలు. తెలంగాణ 30 లక్షల మంది ఈ పద్మశాలి సంఘం సంబంధించిన పద్మశాలి కులస్తులు ఉన్నారు. అదేవిధంగా చేనేత వృత్తిలో దాదాపు 70,000 కుటుంబాలు ఉన్నాయి. అది పౌర్ణం కానీ హ్యాండ్లూమ్ కానీ. అయితే గత పాలకులు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓటు బ్యాంక్ లాగానే చూసారు చెప్తే రాజకీయం కానీ విద్యాపరం కానీ అదేవిధంగా చేనేత సమస్యలు కానీ ఏం తీర్చలేదు. అంటే వాళ్ళకి ఎలక్షన్ ముందే పద్మశాలి గుర్తొచ్చేది. కాబట్టి మొన్న ఏదైతే గత ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నింటినీ ఇప్పుడు మంత్రిగా మా చేనేత మంత్రిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి వారు నేతన్నకి రైతన్నకి 2 శాఖలు వారి చేతిలో ఉన్నాయి. మరి ఏదైతే నేతన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. గతంలో కేటీఆర్ గారు చూసేవారు ఈ శాఖని, చేనేత జౌలి శాఖని. కేటీఆర్ గారు మినిస్టర్ ఉన్న కాలంలో ఓన్లీ సిరిసిల్లాలో పవర్లూమ్ వాళ్ళకి సంబంధించిన వారికి ఈ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆ ఆర్డర్ ఇచ్చినా సరే వారికి డబ్బులు చెల్లించారు. 2019 నుంచి బకాయిలు ఉన్నాయి. 250 కోట్లని ఇలా సిరిసిల్లాకు సంబంధించిన బతుకమ్మ చీరలకి బాకీలు ఉన్నాయి, ఇంతవరకు చెల్లించారు. అదేవిధంగా వివిధ శాఖలలో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన శాఖలో 480 కోట్లని టెస్కోకి వీళ్ళు నిధులు విడుదల చేయాలి. రాష్ట్ర బడ్జెట్ నుంచి వివిధ శాఖల్లో వాళ్ళ కేటాయించిన బడ్జెట్లోంచి టెస్కోకి ఇవ్వలేదు. దీన్ని కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. అతి త్వరలో ఈ 480 కోట్లు బకాయిలు అన్నీ కూడా టెస్కోలో పడితే ఈ ఏదైతే నేతన్నకు సంబంధించిన చేనేత కార్మికులకు సంబంధించిన బాధలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా వారు స్పందించారు. మొన్ననే మరి దాదాపుగా 7-8 నెలల నుంచి ప్రొక్యూర్ లేదు. అంటే ఏదైతే చేనేతకు సంబంధించిన కార్మికుల దగ్గర నుంచి కూడా చేనేతకు సంబంధించిన లెవరీ కానీ అన్నీ కూడా ఏదైతే ఐటమ్స్ కానీ వీళ్ళు సేకరిస్తారు. ఈ ప్రొక్యూర్ లేకపోవడం వల్ల కూడా 8 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. స్టాకులు నిల్వలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. పాత బకాయిలు ఉంటే చేనేతకు సంబంధించిన 452 లక్షల రూపాయలని మనం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి మాకు మంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో చేనేతకి మరి నేతన్నకి అండదండలు మన మంత్రి గారు ఉంటాయని మేము భావిస్తున్నాం. ప్రధానంగా నేతన్నలకు సంబంధించి రైతులను పోల్చుకుంటే రైతులకు సంబంధించి రైతు బీమా అయితేమి, రైతు బంద్ అయితేమి, రైతులకు సంబంధించి రకరకాల వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయి. నేతన్నలకు సంబంధించి కూడా మీరు ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఎలాంటి సంక్షేమాన్ని మీరు ప్రతిపాదిస్తున్నారు? అంటే మేము అడిగేది ఒకటే, వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే సబ్సిడీలు ఇచ్చారో ఈ నేతన్నలు కూడా నూలు మీద కానీ రంగుల మీద కానీ లూమ్స్ తీసుకునేప్పుడు కానీ పవర్లో కానీ
వడ్డీ లేని రుణాలు కానీ రుణమాఫీలు కానీ ఇవన్నీ కూడా చేయాలని మేము కోరాం. గత ప్రభుత్వం ఏం చేయలే. ఏదో ఎలక్షన్ల ముందు ఒక్కొక్క జియో ట్యాగ్ ఉన్న మగ్గానికి వచ్చేసి 3,000 రూపాయలు అని చెప్పి 2 నెలలు ఇచ్చారు. ఈ తర్వాత దాన్ని పక్క పెట్టేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా గతంలో అన్నీ కూడా మంత్రి గారు హామీ ఇచ్చారు. గతంలో ఉన్న అన్నీ కూడా స్కీములన్నీ కూడా కంటిన్యూ చేస్తామని. గతంలో చాలా రకమైన స్కీములు ఉండి వాటిని గతంలో చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 కంటే ముందు నేతన్నల్ని ఆదుకున్నది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్న జోడో యాత్రలో కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు చేనేత మీద 0 GST ఉన్నది. గతంలో GST లేదు, ఇప్పుడు 5% GST ఉంది. వాటిని కూడా తీసేస్తామని చెప్పేసి కేంద్రంలో ప్రభుత్వంలో రాని వెంటనే హామీ ఇచ్చారు. కాబట్టి వాటిని కూడా తీసేయడం ద్వారా చాలామంది చేనేత కార్మికులకి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే చేనేత కార్మికులకి వ్యవసాయం మీద ఆధారపడే మీద రైతన్నలాగానే నేతన్నలకు కూడా ఇలాంటివన్నీ కూడా మన 5 లక్షల రూపాయలు బీమా అన్నారు దానికి గత ప్రభుత్వం. మరి నేతన్న బీమా అన్నారు, చేనేత మిత్ర అని చెప్పారు. ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. దానికి సానుకూలంగా స్పందించారు మంత్రి గారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో కూడా పద్మశాలి పాత్ర వీరోచితమైంది. ప్రధానంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన తొలి 1969 చేసినటువంటి ఒక రాష్ట్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసి తన పదవిని త్యాగం చేశారు. ఆయన త్యాగానికి సంబంధించి ఈరోజు పద్మశాలలు ఆ స్థాయిలో పదవులు అనుభవించడం కానీ క్రియాశీల పాత్రలు కానీ తెలంగాణ సాధనల తర్వాత ఎక్కడ కనపట్టలేదు. దీనికి సంబంధించి జరుగుతున్న అన్యాయంలో పాలకుల పాత్ర ఏమంటారు? అంటే అప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర సమర యోధుడు, నిజాంకి ఎదురుగా పోరాడిన వ్యక్తి. ఆయన లా గ్రాడ్యుయేట్. గతంలో మరి చాకల ఐలమ్మ గారు అట్లాంటి వాళ్ళకే బెయిల్ ఇచ్చిన ఘనత మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా పనిచేశారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత తొలిదశ ఉద్యమంలో కీలక తెలంగాణ సాధన కోసం ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు, అంటే రిజైన్ చేశారు. ముఖ్యమంత్రి కూడా అయ్యే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అప్పుడు వెంగళరావు గారి టైంలోనే ముఖ్యమంత్రిగా ఈయన గారి పేరు కూడా పోయింది. అలాంటి గొప్ప వ్యక్తి మరి ఈ కుటుంబంలో పుట్టడం చాలా సంతోషం. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా ఆయన 2012లో మరి చనిపోయేటప్పుడు మలిదశ ఉద్యమంలో కూడా 2009లో మరి ఎమ్మకల కోరికే చలిలో కూడా ఆయనకు 92 సంవత్సరాల వయసులో కూడా జంతర్ మంత్ దగ్గర మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గారు మరి జలదృశ్యం దగ్గర తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని ఆయన గత ప్రభుత్వం మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆఫీసు లేకపోతే ఆయన జలదృశ్యంలో ఉన్న ఆయన స్థలాన్ని మరి ఇవ్వటం ద్వారా అప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా లాక్కోవడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా దాన్ని వెనక్కి పోలేదు. తెలంగాణ సాధన ధ్యేయంగా ఆయన పనిచేశారు. ఆయన గారు 2012లో చనిపోయారు దాదాపుగా 98 సంవత్సరాల వయసులో. ఏదేమైనప్పటికీ ఆయన తర్వాత మళ్ళీ సిరిపురం యాదయ్య ఒక విద్యార్థి మరి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో NCC గేట్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మత్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు. అలాంటి మా కుటుంబం నుంచి వచ్చి మరి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ 2001 నుంచి 2005 వరకు దాదాపుగా మరి 2 MP సీట్లు ఉన్నాయి, 4 MLA సీట్లు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా అవకాశాలు మరి పద్మశాలి కులస్తులకు వచ్చినాయి. ఈ తర్వాత 2014 నుంచి అసలు మాకు ఒక ఎమ్మెల్యే లేడు, 2018 నుంచి ఒక ఎమ్మెల్యే లేడు, మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక ఎమ్మెల్యే ఒక MLC ఉన్నారు. కాబట్టి మేము ఒకటే, మేమెంత మాకంత, మీ జనాభా ఎన్ని ఉన్నదో మాకు అన్ని సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము గత ప్రభుత్వం నుంచి మేము పోరాడుతున్నాం. ముఖ్యంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది నాకు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కొట్లాడతాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో మాకు దామేష రాష్ట్రంలో మరి పొలిటికల్గా కూడా మాకు వాటా మేము కోరుకుంటాం. కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మేము సర్పంచ్ స్థాయి, అదేవిధంగా కార్పొరేట్ స్థాయి, మన ఒక మున్సిపల్ మరి కౌన్సిలర్ స్థాయి దగ్గర నుంచి కూడా ఒక ZPDC MPDC ఆ స్థాయి నుంచి MLA స్థాయి దాకా ఎదగాలని చెప్పేసి ప్రణాళికలు తయారు చేసుకుంటాను. పద్మశాలి సంఘానికి సంబంధించి 30 లక్షల మంది ఉన్నటువంటి ఈ పెద్ద సంఘానికి, ఇంత పెద్ద పాపులేషన్కి అధ్యక్షులుగా ఉన్న మీరు వారి పిల్లలకు సంబంధించి ఏమైనా విద్యలో కానీ ఉపాధిలో కానీ మీరు ఎలాంటి చర్యలకు మీరు సిఫారసు చేస్తారు? అంటే మాకు ముఖ్యంగా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఈ 3 మాకు ఎజెండాలు ఏం లేవు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేను గతంలో అందరు కూడా 60-65 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. నాకు ఈ ఏజ్లో నాకు తెలంగాణ రాష్ట్రానికి ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడు కావడం అంటే నాకు చాలా అదృష్టం. నాకు మళ్ళీ మంత్రి గారు ఉండటం కూడా నాకు చాలా సంతోషం. మా మంత్రి గారు కూడా చేనేత శాఖ, జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి నేను ఏదైతే మీరు అడిగినట్టుగా విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ముందుగా విద్యాపరంగా ఇప్పుడు చాలామంది విద్యలో చాలామంది ఉన్నారు. పద్మశాలి నుంచి చాలామంది పిల్లలు IAS అయిన ఉన్నారు, IPS అయిన ఉన్నారు, IFS అయిన ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ అయిన ఉన్నారు, ఇంజనీర్ అయిన ఉన్నారు. కానీ
విద్యాపరంగా మేము మా మంత్రి గారిని ఒకటి కోరాం. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే మా పాపులేషన్ అధికంగా ఉందో ఆ జిల్లాలలో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి మా ప్రతిపాదన ఇచ్చాం. వారు కూడా వారు పాజిటివ్గా స్పందించారు. రాబోయే 5-6 నెలల్లో కూడా ఇవన్నీ కూడా కార్యాచరణ రూపుదిద్దుకొని మేము మాకు స్కూల్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. దీని ద్వారా విద్యాపరంగా ఎదిగితే ఆటోమేటిక్గా ఆర్థికంగా ఎదిగినప్పుడు రాజకీయంగా ఎదుగుతాడు. ఈ లింక్ ఉంటుంది అనమాట. విద్యాపరంగా ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక ప్రయోజకుని చేస్తే ఆర్థికంగా ఎదుగుతాడు, రాజకీయంగా ఎదుగుతాడు. ఇది కాన్సెప్ట్తో మేము పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం. చేనేత కార్మికులు వెన్నుదన్నుగా ఉండేది టెస్కో. ఈ టెస్కో ఇటీవల కాలంలో కొంత నిర్లక్ష్యానికి గురించి పాలకులకి, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ప్రధానంగా ఏ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకొని పోతారు? టెస్కో, పవర్లూమ్, హ్యాండ్లూమ్ 3 సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఈ పద్మశాలి వర్గాలకి బాగు చేయడం కోసం గత ప్రభుత్వం తీసుకుంది. కానీ గత ప్రభుత్వం తీసుకొని దానికి ₹1 కూడా కేటాయించలే. పేరుకే చైర్మన్లు వేశారు తూతు మంత్రంగా. వాళ్ళకి కనీసం కూర్చోడానికి సీట్లు కూడా లేవు. కార్పొరేషన్ చైర్మన్ మరి కూర్చోడానికి సీట్లు కూడా లేవు. మరి గత ప్రభుత్వం వేసిన చైర్మన్లు ఆ టైం అయిపోయింది, ప్రభుత్వం పోయింది. కానీ ఈసారి ప్రభుత్వం అట్లా కాదు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి నిధులు కేటాయించి మరి పద్మశాలి యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అది చేనేత కార్మికుల కోసం టెస్కో, హ్యాండ్లూమ్, పవర్లూమ్ దీంట్లో మనం బడ్జెట్ కేటాయించి వాళ్ళ బాగోగులు చూడాలి. ఎందుకంటే ఇవాళ రైతన్న ఎట్లానో నేతన్న కూడా అట్లే మన భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళు బాగుంటేనే మిగతా అన్ని వర్గాలు బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ డిమాండ్ మేము ప్రభుత్వం తీసుకెళ్ళి సాధించుకుంటాం. కాబట్టి తెలంగాణ కానించి భారతదేశం కావచ్చు, నేతన్న రైతన్న వీళ్ళిద్దరు సంక్షేమం విరాజిల్లితేనే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ ఎక్కడైనా సరే అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుందని చెప్పి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం నగరానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత కమర్త మురళి చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.